ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. అందరికీ స్వాగతం. ఈరోజు మనం బైబిల్లోని ఒక అత్యంత ప్రాముఖ్యమైన పునాదిలాంటి బోధనలు లోతుగా చూడబోతున్నాం. అదేంటంటే దేవుని గురించిన సత్యం. అసలు బైబిల్ గ్రంథంలో ఉన్న విశ్వాసులందరూ దేవుని గురించి ఏం నమ్మారు? వాళ్ళు ముగ్గురు దేవుళ్ళు నమ్మారా, లేదంటే ఒకే ఒక్క దేవుణ్ణి నమ్మారా? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం కేవలం మన జ్ఞానం కోసం కాదు, ఇది సువార్త యొక్క అసలైన పునాదికే సంబంధించిన విషయం. అవును, ఇది నిజంగా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే మనం ఎవరిని ఆరాధిస్తున్నామో సరిగ్గా తెలుసుకోవడమే మన విశ్వాసానికి మొదటి మెట్టు. ఈ విషయంలో చాలా మందికి రకరకాల అభిప్రాయాలు, గందరగోళం ఉంటాయి. కానీ బైబిల్ ఈ విషయం గురించి చాలా సూటిగా, స్పష్టంగా మళ్లీ మళ్లీ ఒకే మాట చెబుతుంది. కాబట్టి ఈరోజు మనం నేరుగా వాక్యం నుంచే ఈ ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం. ఫస్ట్ 1, మనం నేరుగా ప్రభువైన యేసుక్రీస్తు మాటలతోనే ఈ విషయాన్ని మొదలుపెడదాం. ఇక్కడ మనం చూస్తున్న వాక్యం యేసు ప్రభువు తండ్రికి చేసిన ప్రార్థనలోని ఒక భాగం. చూడండి, నిత్యజీవమంటే ఏంటో ఆయన ఎంత స్పష్టంగా నిర్వచించారో. అది దేనిమీద ఆధారపడి ఉందంటే అద్వితీయ సత్యదేవుణ్ణి తెలుసుకోవడం మీద. అద్వితీయ అంటే అర్థం ఒకే ఒకరు, ఆయనకు సాటి ఇంకెవరూ లేరు అని. ఇక్కడ యేసు ఆ అద్వితీయ సత్యదేవుడు అని ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తన తండ్రి గురించి. కాబట్టి యేసు మాటల ప్రకారమే తండ్రి అయిన దేవుడే ఆ ఏకైక సత్యదేవుడు. ఆయన్ని తెలుసుకోవడమే నిత్యజీవానికి మార్గం. సరిగ్గా చెప్పారు. ఈ నమ్మకం క్రొత్త నిబంధనలో హఠాత్తుగా మొదలైంది కాదు. దీని వేర్లు పాత నిబంధనలోనే దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరిచినప్పటి నుంచే ఉన్నాయి. ఇది దేవుడు తన ప్రజలతో చేసుకున్న నిబంధనలో ఒక కీలకమైన అంశం. సరే, ఇప్పుడు మనం మోషే, అలాగే ప్రవక్తలు దీని గురించి ఏం బోధించారో చూద్దాం. ఈ పునాదిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే యేసు ప్రభువు, అపోస్తలుల బోధలు మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతాయి. ఈ వాక్యం యూదుల విశ్వాసానికి గుండెకాయలాంటిది. దీన్ని క్షమ అని కూడా పిలుస్తారు. దేవుడు మోషే ద్వారా తన ప్రజలకిచ్చిన ఆజ్ఞలన్నింటిలో ఇది చాలా ముఖ్యమైనది. మన దేవుడైన యెహోవా అద్వితీయుడు అంటే దాని అర్థం ఆయన ఒక్కడే. ఆయనకు సమానంగానే, ఆయనతో పాటుగానే ఇంకెవ్వరూ లేరు. ఇదే విషయాన్ని ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 35వ వచనంలో ఇంకా స్పష్టంగా యెహోవాయే దేవుడనియూ, ఆయన తప్ప మరియొకడు లేడనియూ వ్రాయబడింది. ఇది ఇశ్రాయేలు ప్రజల విశ్వాసానికి పునాది రాయిలాంటిది. అవును, మోసే తర్వాత వచ్చిన ప్రవక్తలు కూడా ఇదే సత్యాన్ని ఇంకా బలంగా ప్రకటించారు. ఇక్కడ చూడండి, యెషయ్య ప్రవక్త ద్వారా దేవుడే స్వయంగా మాట్లాడుతున్నారు. ఆ మాటల్లో ఎంత అధికారం ఉందో గమనించండి. నేనే యెహోవాను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఇందులో ఏమాత్రం సందేహానికి తావులేదు. ఆయన యెషయ్య 44వ అధ్యాయం 6వ వచనంలో కూడా నేను మొదటివాడను, కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు అని నొక్కి చెప్పారు. ప్రవక్తలందరూ ప్రజలను విగ్రహాల వైపు నుండి వెనక్కి తిప్పి ఈ ఒక్క సత్యదేవుడి వైపుకే నడిపించడానికి ప్రయత్నించారు. అయితే ఈ ఒక్క దేవుడు అంటే ఎవరో తెలియని ఒక శక్తిలాంటివాడో, ఒక సిద్ధాంతమో కాదు. బైబిల్ మనకు పరిచయం చేసే దేవుడు ఒక వ్యక్తిగత దేవుడు. అంటే ఆయనకొక వ్యక్తిత్వం ఉంది. ఆదికాండంలో చూస్తే ఆయన మాట్లాడారు. తన స్వరూపంలో మనల్ని సృష్టించారు. కీర్తనల గ్రంథంలో చూస్తే ఒక తండ్రి తన పిల్లల్ని ఎలా ప్రేమిస్తాడో ఆయన మనల్ని అలా ప్రేమిస్తారనుంది. ఆయన న్యాయవంతుడు, కాబట్టి తీర్పు తీరుస్తాడు. అదే సమయంలో ఆయన క్షమించే దేవుడు కూడా. నిర్గమకాండము 34లో మోషేకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు తన స్వభావాన్ని వెల్లడించారు. ఆయన కనికరము, దయ, దీర్ఘశాంతము, కృపగలవాడు. ఈ లక్షణాలన్నీ ఒక వ్యక్తికి చెందినవి. కాబట్టి ఆయన ఒక నిజమైన, జీవముగల దేవుడు. సరే, ఇప్పటివరకు పాత నిబంధన బోధ చాలా స్పష్టంగా ఉంది కదా, దేవుడు ఒక్కడే, ఆయన ఒక వ్యక్తి అని. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికొచ్చినప్పుడు ఆయన ఈ ప్రాథమిక సత్యాన్ని ఏమైనా మార్చారా, లేకపోతే దానినే బలపరిచారా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇప్పుడు మనం యేసుక్రీస్తు సాక్ష్యాన్ని పరిశీలిద్దాం. ఆయన తన దేవుని గురించి ఏం నమ్మారు, ఏం బోధించారు? ఈ స్లైడ్ చాలా శక్తివంతమైనది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక శాస్త్రి యేసు దగ్గరకు వచ్చి ఆజ్ఞలన్నిటిలో మొట్టమొదటిది ఏది అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు ఏమి జవాబిచ్చారో చూడండి. ఆయన ఏదో కొత్త సిద్ధాంతాన్ని చెప్పలేదు. దాదాపు 1000 సంవత్సరాల క్రితం మోషే చెప్పిన అదే క్షమావాక్యాన్ని అక్షరాలా తిరిగి చెప్పారు.
మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు. దీని ద్వారా యేసు ఏం స్పష్టం చేస్తున్నారంటే, తాను కూడా మోషే, ప్రవక్తలు బోధించిన ఆ ఏకైక దేవుణ్ణే ఆరాధిస్తున్నానని, ప్రకటిస్తున్నానని. వారిద్దరి బోధలో పరిపూర్ణమైన ఏకత్వముంది. ఈ వాక్యం మనకు ఇంకా లోతైన సత్యాన్ని చూపిస్తుంది. గమనించండి, యేసు ఈ మాటలెప్పుడు చెప్పారంటే, ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానం చెందిన తర్వాత. మహిమ శరీరంతో ఉన్నప్పుడు కూడా ఆయన తండ్రిని ఎలా పిలుస్తున్నారో చూడండి. ఆయన మగ్దల్లేనే మరియతో అన్నారు, నా దేవుడును మీ దేవుడనైన వాని యొద్దకు వెళ్తున్నాను అని. యేసు స్వయంగా తండ్రిని నా దేవుడు అని పిలుస్తున్నారు. అంటే యేసు ఆరాధించిన దేవుడు, యేసుకు కూడా దేవుడుగా ఉన్నవాడు తండ్రియే. ఇంతకంటే స్పష్టమైన సాక్ష్యం బహుశా మరొకటి ఉండదేమో. చాలా స్పష్టంగా ఉంది. మోషే, ప్రవక్తలు, చివరకు సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు, వీళ్ళందరూ ఒక్కే దేవుడి గురించి మాట్లాడారు. మరి వారి తర్వాత వచ్చిన శిష్యులు, అంటే అపోస్తలులు, ఆదిమ సంఘాన్ని స్థాపించినప్పుడు ఈ నమ్మకాన్నే ముందుకు తీసుకెళ్లారా? లేక వారి బోధనలో ఏమైనా మార్పులొచ్చాయా? ఇప్పుడు మనం అపోస్తలులు ఏం నమ్మారో చూద్దాం. ఈ వాక్యాలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో చూడండి. అపోస్తలుడైన పౌలు ఏమాత్రం సందేహానికి అవకాశం ఇవ్వకుండా బోధిస్తున్నాడు. కొరింథీ సంఘానికి రాస్తూ, మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి అని నిర్ధారించారు. తిమోతికి రాస్తూ, దేవుడు ఒక్కడే అని చెప్పి ఆ దేవునికి మనుషులకు మధ్యలో మధ్యవర్తిగా యేసుక్రీస్తు ఉన్నారనే వివరించారు. అలాగే ఎఫెసీలకు రాస్తూ, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ప్రకటించారు. ఆదిమ క్రైస్తవులందరి విశ్వాస ప్రకటన ఇదే. దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి. సరే, ఇప్పటిదాకా మనం వాక్యం నుంచి దేవుడు ఒక్కడే అని స్పష్టంగా చూశాం. అయితే ఈ నమ్మకం కేవలం పండితులు చర్చించుకునే విషయమేనా? లేక ఒక విశ్వాసీ రోజువారీ జీవితంమేనా? వారి నమ్మకం మీద దీని ప్రభావమేమైనా ఉంటుందా? అసలు ఈ నమ్మకం మనకి ఎందుకు ఇంత ముఖ్యం? దీని ఆచరణాత్మక ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చర్చిద్దాం. ఖచ్చితంగా ఉంటుంది. దీని ప్రభావం చాలా ఉంది. హెబ్రీలకు 11వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలి. మనం ఒకే ఒక్క సత్యదేవుడున్నాడని నమ్మినప్పుడు ఆ నమ్మకం మన జీవితంలో ఒక మార్పుని తెస్తుంది. మన జీవితానికి ఒక కేంద్రం, ఒకే ఒక అధికారి ఉంటారు. ఆ నమ్మకమే మనల్ని ఆయనను వెతకడానికి, ఆయన మాటకు లోబడడానికి, ఆయన చేసిన వాగ్దానాలను నమ్మడానికి, ఆయన రాబోయే రాజ్యం కోసం నిరీక్షణతో జీవించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి ముగింపుగా మనం తెలుసుకోవలసింది ఇదే. మోషే దగ్గర్నుంచి ప్రవక్తల వరకు, యేసు ప్రభువు దగ్గర్నుంచి అపొస్తలుల వరకు, బైబిల్ మొదటి నుండి చివరి వరకు ఒకే స్వరంతో ఎంతో స్పష్టంగా ప్రకటిస్తున్న సత్యమేమిటంటే, దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి. ఇది సువార్తకు పునాది. ఈ సత్యాన్ని గ్రహించడం నిత్యజీవానికి చాలా కీలకం. అయితే మేము చెప్పిన మాటలు మాత్రమే నమ్మవద్దు. మేమందర్నీ ప్రోత్సహించేది ఒకటే. దయచేసి మీ బైబిల్ని తెరవండి. బెరేయావాసుల వలె ప్రతిరోజూ లేఖనాలను శ్రద్ధగా పరిశీలించండి. మీరే స్వయంగా ఈ అమూల్యమైన సత్యాన్ని కనుగొనండి.